హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లో అప్పటికప్పుడు రెడీ చేసుకునేది పాస్తా అండి. ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. మనకి ఈవినింగ్ టైం అప్పటికప్పుడు ఆకలేసినప్పుడు క్విక్గా ఇంట్లోనే 5 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలానో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులోకి కొంచెం సాల్టు ఆయిల్ యాడ్ చేసి అవి కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు నేను ఇక్కడ 2 cups తీసుకుంటున్నానండి. మీకు మీ ఇంట్లో వాళ్ళ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు క్వాంటిటీ. ఇక్కడ నేను 2 కప్పులు పాస్తా తీసుకొని ఆ నీళ్ళల్లో వేసి బాగా ఉడికించుకుంటున్నాను. మనకి ఇది మొత్తం కుక్ అవ్వడానికి మ్యాక్సిమం 7 to 10 minutes దాకా పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే. అప్పుడప్పుడు మనం వాటిని కలదిప్పుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే మనకి అతుక్కోవడం అలా అవుతుంది. ఇవేంటంటే ఉడికే కొద్ది మనకి సాఫ్ట్ అయిపోతుంటాయి కదా, అతుక్కుంటాయి. ఇది ఉడికిందో లేదో చూడాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చేతితో తుంపినా లేదా స్పూన్తో అలా ఒత్తినా మెత్తగా 2 ముక్కల్లాగా అయిపోవాలండి. అలా ఉడికిన తర్వాత దాన్ని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. వాటర్ ఉంటే మనకేంటంటే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. సో వాటర్ లేకుండా మొత్తం పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 teaspoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొంచెం స్పైస్ తినే వాళ్ళు అయితే పచ్చిమిర్చిగానే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది పిల్లల కోసం చేస్తున్నానని పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి. తర్వాత పొడవుగా తరుక్కోవాలండి అన్నీ. అలా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు చిన్న కప్పు క్యాప్సికము, ఒక 2 టమాటాలు, కొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నానండి. లేదు ఇవన్నీ అవసరం లేదనుకున్నా మనకి ఉల్లిపాయ టమాటా వేసుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం కుక్ అయ్యాక ఇందులోకి మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్గా అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 2 minutes కుక్ అయ్యాక 2-3 tablespoons మనకి పాస్తా సాస్ అని బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుందండి, అది యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపి పెట్టుకున్నాక ఇందులోకి మనం పాస్తా యాడ్ చేసుకుంటాము. సాస్ అంతా మనం కట్ చేసి వేయించుకున్న కూరగాయ ముక్కలకు కలిసేలాగా కలుపుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను అందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక మొత్తం ఈవెన్గా ఒకసారి కలుపుకోవాలి. మనకి ఇదేంటంటే ప్లెయిన్గా చప్పగా ఉంటే బాగోదు కదా, మొత్తం మనం వేసిన సాసు పాస్తాకి మిక్స్ అయ్యేలా కలుపుకొని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మనకి హాఫ్ గ్లాస్ కానీ పావు గ్లాస్ కానీ సరిపోతుందండి. ఈ వాటర్ ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి ఆ సాసెస్లో ఉన్న స్పైసెస్ మొత్తం కొంచెం పాస్తాకి పట్టుకుంటే బాగుంటుంది కదా, లేకపోతే మనకి వెజ్ సపరేట్గా పాస్తా సపరేట్గా టేస్ట్ లేకుండా ఉంటుంది. అలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుతూ ఈవెన్గా మిక్స్ చేసుకొని డ్రై అయ్యేదాకా ఉడికించుకోవాలండి. అలా డ్రై అయ్యాక 2 లేదా 3 స్పూన్లు చీజ్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చీజ్ యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చీజ్ వేసుకున్నాక ఈవెన్గా మొత్తం ఒకసారి టాస్ చేసుకుంటూ కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలేకి మనం ఇందాక యాడ్ చేసిన వాటర్ అంతా మనకి డ్రై అయిపోతాయి. అలా డ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వాటర్ అనేది లేకుండా మొత్తం డ్రైన్ అయిపోయింది. ఇలా మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 minutesలో క్విక్గా వండేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.